ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గుండపుడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకు ఉన్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. అయితే ఎక్కువగా ఆ రోజు చేపలు అనేది ప్రత్యేకంగా కొంతమంది కొన్ని ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ మృగశిరకి చేపలకి సంబంధం ఏంటండి? ఇక్కడ ముఖ్యంగా అమ్మ, వానలు ప్రారంభమయ్యేటువంటి కాలం మృగశిర కార్తె. చిన్న చిన్నగా వస్తూ ఉంటాయి. పూర్తిగా వర్షాలు పడవు, పూర్తిగా ఎండ ఉండదు. దీనివల్ల ఎక్కువగా బాధపడేటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఆస్తమా, మా శ్వాస సంబంధమైనటువంటి రోగాలు ఉండేటువంటి, అనారోగ్యంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ బాధపడుతుంటారు. వీళ్ళకి అవేవో ఈ చేప మందు, చేపలో నోట్లో మందు పెట్టేసి అది నోట్లో వేయటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, ఈ మృగశిర కార్తెలో వచ్చేటువంటి చేప మందు కొంతకాలం తర్వాత ఉండదు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి సత్యం. దేనికంటే ఇప్పటికే దాని పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. అది ప్రూవ్ అవ్వటలేదు, నిజం కావటలేదు, దానివల్ల ఏ రకమైనటువంటి పెద్ద ఎఫెక్ట్ కనపట్టలేదు అని చెప్పి చాలామంది కూడా ముందు చెప్తూ ఉన్నారు. రాబోయే కాలాల్లో ఇది రద్దు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అంతకుముందు మనకి హైదరాబాద్లో కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెద్ద ఉత్సవంగా జరిగేది ఇది. అందరు జనాలందరూ వేలాది మంది ప్రతి సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభంలో మొదటి 3 రోజుల్లోనూ 5 రోజుల్లోనూ చేప మందు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చేపతోనే వేస్తే మందు పనిచేస్తుందా? అలాంటిదేం లేదు కదా. మెడిసిన్ ఇప్పుడు అట్లా అనుకుంటే ప్రతిదానికి కూడాను, ఇప్పుడు శ్వాస సంబంధమైనటువంటి అనారోగ్యంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి చేప మందు తీసుకుంటున్నారా? కాదుగా. కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిలో కూడాను కొంతమంది ఆయుర్వేదిక్, కొంతమంది ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్, హలోపతి మెడిసిన్స్, కొంతమంది ఈ మత్స్య సంబంధమైనటువంటి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. మరి ఆ విధంగా తీసుకుంటే తగ్గట్లేదా? ఈ చేప ఇట్లాంటివి ఏవీ లేకుండా మెడిసిన్స్ తీసుకున్నా కూడా తగ్గుతుంది కదా తప్పనిసరిగా. ఇంకోటి ఏంటంటే, శ్వాస సంబంధమైనటువంటి రోగాలు రాకుండా మన హిందూ ధర్మం కొన్ని ప్రక్రియలు చెప్పింది. అంటే ఏ విధంగా అండి? ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళకి శ్వాస సంబంధమైనటువంటి రోగాలు రావు. ఏదైతే యోగా విధానం, ఒక విధానం ఉంటుందో ఈ ప్రాణాయామానికి, ఆ విధంగా కనుక తప్పనిసరిగా ఒక ట్రైనింగ్ లాంటిది తీసుకొని, క్లాసెస్ తీసుకొని ప్రాణాయామం నిత్యం, అసలు అంత దేనికమ్మా, ఇప్పుడు మనం పూజ చేస్తాం, పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం. ఆచమ్య కేశవాయ స్వాహ ఇవన్నీ చెప్పుకొని మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ గోత్రీకులం, ఏ దేశంలో ఉన్నాము, దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నాము, ఏ నదీ తీరంలో ఉన్నాము, ఏ పర్వతాల మధ్యలో ఉన్నాము అని చెప్పేది మన సంకల్పం చెప్పుకుంటాం. దీని ముందు చాలామంది కూడా ముక్కు పట్టుకోమని చెప్తుంటారు. ముక్కు పట్టుకోవటం కాదు, ప్రాణాయామం చెయ్యండి అని చెప్పడం. ప్రాణాయామే వినియోగ. దానికి తగ్గట్టుగా మంత్రం కూడా ఓం భూ, గాలి పైకి పీలుస్తూ ఉంటాం. ఓం భువ కిందకు వదులుతూ ఉంటాం. ఓం శువ పైకి పీలుస్తుంటాం. అంటే ప్రాణాయామం చేయడం ద్వారా జ్ఞానేంద్రియాలు అన్నీ కూడాను శుద్ధి జరుగుతాయి. శరీరం లోపల ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా శుద్ధి పొందుతాయి. అలాగే మనస్సు కూడా శుద్ధి పొందుతుంది. శరీరంతో పాటు మనస్సు కూడా శుద్ధి పొందుతుంది. అలాగే ప్రాణాయామం చేయడం ద్వారా ఆలోచన విధానం మారుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. దాంతోపాటుగా ప్రాణాయామం చేసేదే శ్వాసతో కాబట్టి ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి రోగాలన్నీ కూడా నివారణ చేయడం కోసం అని చెప్పి అసలు ప్రాణాయామం అనేటువంటిది పూజలోనే మనం నిత్యం, అంటే ప్రాణాయామం చేయాలంటే చేయరు ఎవరు తొందరగా అన్న, దానికి సమయం తీసుకుంటాం. కనీసం పూజ మీద ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆ పూజ చేసుకునే సమయంలో అయినా సరే ఈ ప్రాణాయామం చేయడం ద్వారా వాళ్ళ మనస్సు ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉండి చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది. దాంతోపాటు ఈ శ్వాస సంబంధమైనటువంటి రోగాలు అసలు ఎక్కడ దరిచేరవని చెప్పొచ్చు. గారంటే చూడండి, ప్రాణాయామం చేసే వాళ్ళకి జలుబు కూడా ఎప్పుడో 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి జలుబు మాత్రమే వస్తుంది. ఇప్పుడు కొంతమందికి ఉంటారు, సీజన్ మారగానే టక్కన వెంటనే వచ్చేస్తుంది. అవునండి. అంత దేనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాకు జలుబు చేయడం అనేది 5-6 ఏళ్ళకు ఒక్కసారి చేస్తుంటుంది. నేను నిత్యం ప్రాణాయామం చేస్తాను కాబట్టి. అంతేకాకుండా మంత్రాలు చెప్తూ ఉంటాం కదా, మంత్రాలు చెప్పేటప్పుడు కూడా బ్రీత్లెస్గా కొన్ని మంత్రాలు ఉంటాయి, పెద్ద మంత్రాలు ఉంటాయి.
చిన్న చిన్న మంత్రాలు అంటే బ్రీత్ తీసుకోవచ్చు, కట్ అయిపోతుంటే చెప్పేసేయచ్చు. కానీ బ్రీత్లెస్గా పెద్ద మంత్రాలు ఉంటాయి. అవి చెప్పేటప్పుడు శ్వాస ఆగాలి అంటే, అందుకనే చూడండి మనకి రుద్రంలో అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మంత్రాన్ని బ్రీత్ తీసుకోకుండా చెప్పగలిగితే వాడికి ఏ రకమైనటువంటి శ్వాస సంబంధ రోగాలు లేవు అని చెప్పొచ్చు. ఈజీగా చెప్పేయచ్చు. అంటే దానివల్ల ఏంటి, వీడికి ఈ శ్వాసకి గాలి ఆడకపోవటం, లోపల ఆస్తమా రావటం, కొంతమందికి ఈ కళ్ళ దగ్గర కూడా నీరు చేరుతూ ఉంటుంది. కొంతమందికి అది కూడా సర్జరీలు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఉబ్బెత్తుగా వచ్చేసి ముఖం అంతా కూడా ఉబ్బెత్తుగా వచ్చి, దీనికి కూడా ఒక మంచి పరిహారం ఏంటంటే ప్రాణాయామం. ఈ ముఖంలో ఉండేటువంటి భాగాలన్నిటికీ, మనస్సుకి, శరీరంలో ఉండేటువంటి కొన్ని అవయవాలకి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప తంత్రం ఏమిటి అంటే ప్రాణాయామం మాత్రమనే చెప్తాను నేను. అలాగే కొంతమంది ఈ ప్రాణాయామం చేయలేని వాళ్ళు కూడా ఉంటారు, చేయని వాళ్ళు కూడా పూజ కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరికీ ఏమిటి అంటే, పూర్వకాలంలో ఒక సామెత ఉంటుంది, కనీసం 6 నెలలకు ఒక్కసారైనా సరే బ్రాహ్మణింట్లో భోజనం చేయాలరా అని. దేనికి అంటే, బ్రాహ్మణింట్లో ఇంగువ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అవునండి. ఇంగువ ప్రతి దాంట్లో మనం వంట చేసేదానికి బ్రాహ్మణింట్లోకి వెళ్తూ ఉంటే తప్పనిసరిగా ఇంగువ ఘుమఘుమలు కొడుతూనే ఉంటాయి. ప్రతినిత్యం చారు చేస్తారు, రసం కానీ చారు కానీ, దాంట్లో ఇంగువ వాడతారు. పప్పు వాడతారు, పప్పులో ఇంగువ వాడతారు. పులిహోర ఇట్లాంటివి ఏమైనా పిండి వంటలు చేసిన పండగ రోజు అన్నింటిలో ఇంగువ వాడతారు తప్పనిసరిగా. పులిహోరలో కూడా చూడండి, దాంట్లో కూడా ఒక సైన్స్ అనేది గొప్పగా మనవాళ్ళు పూర్వీకులు వంటల్లో కూడా ఎట్లా చొప్పించారని చెప్పడానికి, పులిహోరలో అందరూ పులుపు వేస్తాం కాబట్టి పులిహోర అని పిలుస్తాం మనం దాన్ని, కానీ దాంట్లో కూడా బెల్లం వేస్తారు. మరి ఇంగువ తిరగమాతతో ఈ పోపు వేస్తాం కదా, ఆ పోపుతో కొద్దిగా బెల్లం కూడా కొంచెం వేస్తారు. ఇక్కడ ఎక్కడైతే బెల్లం ఇంగువ రెండు కలుస్తున్నాయో, చారులో కూడా అంతే కదా, కొంచెం బెల్లం వేస్తారు, ఇంగు వేస్తారు. ఈ రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో శ్వాస సంబంధమైనటువంటి రోగాలన్నీ కూడా నివారణ జరుగుతాయి. డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది. ఇంగువ అనేది బాడీలో ఎలాంటి ఆహారం తీసుకున్నా సరే కరగదీస్తూ ఉంటుంది. ఫ్యాట్ కట్టర్ కూడా అది ఒక మాట చెప్పాలంటే. అలాగే ఈ శ్వాసకు సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అనారోగ్యాలు, ఇవన్నీ కూడా నివారణ చేస్తుంది. అందుకని పూర్వకాలంలో చూడండి, ఒక బెల్లాన్ని మెత్తగా దంచేసి దాన్ని చిన్న రోల్లాగా చేసేసి దాని మధ్యలో ఇంగువని పెట్టేసి ఈ మృగశిర కార్తె రాగానే మింగేస్తుంది. అవునండి, అందరు తీసుకుంటారు ప్రత్యేకంగా. మరి ఈ చేప మందు అనేది కొత్తగా తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చింది. మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అసలు దాన్ని వదిలేశారు, కొసరు దాన్ని పట్టుకొని ఊగుతున్నారు. అసలు ఎందుకు తీసుకున్న విషయం అనేది తెలియదు. ఈ శ్వాస సంబంధమైనటువంటి రోగాలు, ఈ అంటే మనకి పొట్టలో ఉండేటువంటి పేరుకుపోయినటువంటి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను ఆ ఫ్యాట్ అంతా కూడా కరగదీయడానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. అంటే అలాంటివి ఉన్నప్పుడు అలాంటివన్నీ మానేసి వేలాది మంది ఒకటేసారి గుమ్ముగూడిగా అదేదో పెద్ద తిరణాలాగా ఎగబడేదానికంటే ఇంట్లో ఉండే వస్తువు బెల్లం ఉంటుంది, ఇంగువ తెచ్చుకోవచ్చు, పెద్ద ఖర్చు లేదు. ఇక్కడికి వచ్చి 100,000 ఖర్చు పెట్టాల్సి. చేపలు కూడా చాలా డిమాండ్ ఉంటుంది. ప్లస్ అవి కూడా చిన్న చిన్నవేవో ఇస్తారట, ఇప్పుడు నువ్వు చూడలేదు, అసలు చిన్న చిన్నవేవో ఇస్తూ ఉంటారట. ఇలాంటివి ఇంట్లోనే మనం సదుపాయం చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇవన్నీ వదిలిపెట్టి ఇంట్లో తినాల్సినటువంటి ఆకుకూరలు తినరు, దుంపకూరలు కొన్ని తినాలి అనేటువంటిది కొంటుంది, అవి తినరు. అలాగే కొన్ని కూరగాయలు ఏవైతే ఉంటాయో అవి తినరు. తినకుండా పిజ్జాలు, బర్గర్లు, తర్వాత ఈ వీటిలో ఉంటారు మంచూరియాలు, ఫ్రైడ్ రైసులు, ఇంకోటి ఏది నూడిల్స్, ఇలాంటి అడ్డమైన గడ్డి తింటే ఇట్లాంటి రోగాలే వస్తూ ఉంటాయి. ఇట్లాంటి రోగాలు వస్తే వినాశకాలే విపరీత బుద్ధి, ఇట్లాంటి మందులు తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు తప్పనిసరిగా. దీనన్నిటికంటే కూడాను పూర్వకాలంలో మన ఆహార అలవాట్లు, నియమాలు ఏవైతే ఉన్నాయో అవి అవలంబిస్తే ఏ రకమైనటువంటి రోగాలు దరిచేరవు. పూర్వకాలంలో క్యాన్సర్తో ఎంతమంది పోయేవాళ్ళు, క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో అనుకునేవాళ్ళు. అంటే దాదాపు ఒక 20,000 30,000 మందిలో ఒకళ్ళు కూడా వచ్చేది కాదు, తక్కువ. 1,00,000 మందిలో గట్టిగా 2-3 వచ్చేది. అది రావటం అంటే అమ్మో అనుకునేవాళ్ళు. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక రకమైనటువంటి క్యాన్సర్ వస్తూనే ఉంది. ఆ క్యాన్సర్లకి రకరకాల క్యాన్సర్ల పేరు పెడుతున్నారు. అవునా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి?
మనం తింటున్నటువంటి ఆహారపు అలవాట్లు, మన శాస్త్రీయ పద్ధతిలో ఉండేటువంటి ఏవైతే ఆహారపు అలవాట్లు ఉన్నాయో అవి వాటిని మనం అవలంబిస్తూ ఉంటే తప్పనిసరిగా ఏ రకమైనటువంటి రోగాలు రావు. అలాగే నిజంగా ఈ చేప మందు తీసుకోవాలి అనుకుని తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు. కానీ ముఖ్యంగా శాకాహారులు ఎవరైతే ఉన్నారో ఈ చక్కగా బెల్లం మెత్తగా దంచేసి దాంట్లో మధ్యలో కొద్దిగా ఇంగు పెట్టేసి మరలా మొత్తం దాన్ని కవర్ చేసి పూర్ణం పిండి పూస్తాం కదా, ఆ విధంగా పూసేసి చక్కగా పెట్టేసి కడుపులో వేసేసుకొని చప్పరిస్తూ ఉంటే ఆటోమేటిక్గా లోపల ఉండేటువంటి ఈ శ్వాస సంబంధమైనటువంటి రోగాలు పోతాయి, కోశ సంబంధమైనటువంటి రోగాలు పోతాయి, ఈ కడుపులో ఉండేటువంటి మలినం అంతా పోతుంది, ఫ్యాట్ కట్ అయిపోతుంది, హాయిగా ప్రశాంతంగా కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. చేప మందు కన్నా బెస్ట్ రెమెడీ ఇంకా బెస్ట్ రెమెడీ అది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.